ఇది ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇది మనము మొదటి నుంచి చూడాలి. ఇటు కృష్ణా నది కా నుంచి గోదావరి నది కా నుంచి మనం ఒకసారి గత కొంత కాలంగా చూస్తే నీళ్ళని దోసుకపోయే కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. మన పాలకులు ఎందుకో కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఒకటి పాయింట్ నెంబర్ 1. మన నీటి వనరులను విధ్వంసం చేస్తూ ఉన్నారు. పాయింట్ నెంబర్ 2. మన చెక్ డ్యామ్లను కానీ మన నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇది ఒకవైపు జరుగుతూ ఉంది. ఎందుకంటే నీళ్లు కిందికి పోవాలి, మన ఆంధ్రాబాబు పోలవరం నుంచి తరలించకపోవాలి, నల్లమల సాగర్కో బనకచర్లకో ఇంకేడుకో తరలించకపోవాలి. ఇటు కృష్ణా నుంచి నేను ఇవాళనే పత్రికలో చదివిన 777 టీఎంసీలు చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతే 200 టీఎంసీలు కూడా ఈయన ఎత్తుకరాలేకపోయింది మన రేవంత్ రెడ్డి గారు. మరి ఏం చేస్తారు? మీకు ఏమైనా అడ్డం వస్తుందా? దేనికి దేనికి తీసుకురాలేకపోతున్నారు అంటే ఏంది? ఇటు గోదావరికి వెళ్ళి నీళ్లు పోవాలి, అటు కృష్ణకి వెళ్ళి నీళ్లు పోవాలి. మన పాలకులు మాత్రము ఆంధ్ర పాలకులకు అడుగులకు మడుగులెత్తుతూ వాళ్ళ పాద సేవ చేసుకుంటూ కూర్చోవాలి. నేను ఎవరిని అనట్లేదు, అందరినీ అంటా ఉన్నా. ఇంకొకటి, మీరు మనకు ఒక 4 రోజుల నుంచి అబ్జర్వ్ చేయండి. ఏదో ఒక రకంగా తెలంగాణ అనేటువంటి దాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మా కేవీఆర్ ఏదో చిన్న విశ్లేషణ చేస్తే, ఇంతకుముందు పృథ్వన్న స్టార్టింగ్ ప్రసంగంలో చెప్పారు, చిన్నది, అది పెద్ద ఇష్యూనే కాదు. దాన్ని ఆయనని ఇక్కడికి వచ్చి అరెస్టు చేసి తీసుకుపోయి 3rd డిగ్రీ చేసి ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసింది ఆంధ్ర పాలకులు, తెలంగాణ వాళ్ళు కాదు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక కేసు పెట్టి, ఫేక్ కేసు పెట్టి మళ్ళీ అరెస్టు చేస్తామని చెప్పేసి ఇంటి దాకా వచ్చితే అడ్డం పడింది ఇదే తెలంగాణ బిడ్డలు. అక్కడ కూడా మేము రెచ్చగొట్టలే, మీరు పెట్టినటువంటి కేసు ఫేక్ అని మాత్రమే చెప్పినాం. దాని తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వారు చేసిన దాంట్లలో మరి ఏం తప్పున్నదో ఏమున్నదో ఎందుకంత ఉలికిపడిందో టీడీపీ మీడియా తెలియదు. కానీ ఆ టీడీపీ మీడియా జనసేనని ఎగదోసింది, ప్యాకేజీ మాట్లాడిందో పీకేజీ మాట్లాడిందో మాకు తెలియదు. ఆ అంశాలన్నీ కూడా మళ్ళీ దీనికి ప్రూఫ్లేవి, మళ్ళీ సాక్ష్యాలు ఏవి అంటారేమో. సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఎగదోసిండు, పవన్ కళ్యాణ్ పంపించిండు, ఇక్కడికి వచ్చిండు, ఆయన నటనం చేస్తూ ఉన్నాడు, మేకప్ వేసుకొని ఆడుతూ ఉన్నాడు. మనకొచ్చి మన గడ్డ మీదకి వచ్చి తెలంగాణ గడ్డ మీద నిలబడి మీ అయ్య జాగిరా అంటా ఉన్నాడు. బరాబర్ ఇది మా అయ్యల జాగిరా అని మా అన్నలందరూ చెప్పారు. ఇక మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళు ప్లానింగ్ ప్రకారం చేస్తూ ఉన్నారు. అంత ఒక పద్ధతి ప్రకారం మన సంస్కృతి మీద దెబ్బ కొట్టిర్రు, మన పాటల మీద దెబ్బ కొడతా ఉన్నారు, అన్ని రకాలుగా దెబ్బ కొట్టి ఒక పద్ధతి ప్రకారమే చేస్తూ ఉన్నారు. మన పాలకులు ఇలా కొంతమంది కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవుతారు, సంతోషం. కానీ రెస్పాండ్ అవ్వాల్సిన అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? ఇవాళ కూడా రకరకాల ప్రోగ్రామ్స్కి పోతా ఉన్నాడు కదా, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పో ఒప్పో చెప్పండి. ఎందుకు చెప్పలేరు? ఈ ముసుగుల గుద్దులాటలేంటి? మిగతా రాజకీయ పార్టీలు కూడా మీ స్టాండ్ ఏంటి చెప్పండి. ఎందుకు చెప్పడం లేదు? తప్పకుండా దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. నిజంగా పృథ్వన్న ధైర్య సాహసానికి నేను ఒప్పుకుంటా ఉన్నా. ఏదేమైనా ఇది వదిలిపెట్టొద్దు. ఎవడో తెలంగాణ వాడు, మరి తెలంగాణ ఎవడి జాగిరో తప్పకుండా తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అయ్యల జాగిర్ అని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడిపోతే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ యువకులు చేతులు ముడుచుకొని కూర్చుంటారు అనుకుంటున్నారు. ఇంతకుముందుకు చెల్లె అస్మా నాకు ఆ స్క్రీన్ షాట్ చూపించిందన్న, వాళ్ళు చేసిన మెసేజ్. అసలు అది మనం చదవలేం తెలుసా? ఎంత ఘోరం అంటే, మీరు లాస్ట్లో చెప్పండి దాని గురించి. ఎంత ఘోరం అంటే మరి ఆ రేంజ్లోనా? ఒరే మీరు మనుషులేనా? అసలు నాకు అర్థం కాదు. ఏమైనా మాట్లాడేది ఉంటే, చెప్పేది ఉంటే మీరు కూడా ఒక మాట రూపంలో చెప్పండి. గంత ఘోరంగా, అంత నీచంగా మనం ఒక అమ్మాయికు మన పుట్టుకనే ప్రశ్నార్థకం లెక్క మీరు ఆ రకంగా బూతులు తిడితే ఏం భయపడతారు అనుకుంటున్నారా? ఇంకొకటి, ఇదంతా ఒకవైపు నడుస్తూ ఉన్నది. ఏది? మీ అయ్యల జాగిరాని ఒక ఆయన అంటాడు, ఆయన ఇంకొక ఆయన టీవీలో కూర్చొని 2028లో పవన్ కళ్యాణ్ తెలంగాణకు సీఎం అని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన డిస్కషన్, ఇవన్నీ నడుస్తున్నాయి. మనం ఒకసారి ప్లాన్గా చేయండి. ఇలా చంద్రబాబు గారు సూక్తులు చెప్తున్నారు పత్రికలల్లో, పవన్ కళ్యాణ్ మనం అటు అనకూడదు, అందరం కలిసి చెప్పవాలని పెట్టేటువంటి ఆర్జుడే అయినా దీనికి. దాని తర్వాత లాస్ట్ 2 అంశాలు చెప్తా. ఇలా పత్రిక, ఇలా ఛానల్ చూడండి, ఎంత కూర్చొని మొత్తం అంతా చెక్ వేసాడా. ఒక్క శాటిలైట్ ఛానల్ కనీసం ఈవెంట్లు పెట్టలే యూట్యూబ్లో. మన పవన్ కళ్యాణ్ వస్తే వరుసగా లైవ్లు పెట్టి అడావులు చేసి, ఇవాళ ఎందుకు ఒక చిన్న ఈవెంట్ పెడతానికి ఏం కష్టం వచ్చింది? నీకేం నష్టమైంది? ఫ్రీ లింకే ఇస్తున్నాక కూడా
ఎందుకు పెడతలేరు మీరు అంటే దీని వెనకాల కూడా ఏంది, ఈ భావజాలం ఏది కూడా ప్రజలకు పోకూడదు. మీకు అర్థం కావట్లే, మీ ఛానళ్ళని ఎవరు చూస్తలేరు నాయన, అయిపోయింది మీ కథ, మీ దుకాణం ఒడిచిపోయింది. ఇలా ఒక డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి యువకులు స్టార్ట్ చేసినటువంటి పాయింట్ మీదనే చర్చ నడుస్తూ ఉంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు మా చుట్టుముడు తిరుగుతున్నారు, మేము మీ చుట్టుముడు తిరుగుతలేం. సో కాబట్టి మీరు విస్మరించండి, చేయండి. తప్పకుండా ఒక రోజు మీ మీద కూడా చర్చ పెట్టే రోజు వస్తుంది. నేను అదే కోరుతా ఉన్నా, ఈ మీడియా ఏది మన మీడియా కాదు, మన మీడియా మనకే ఉన్నది. దాన్ని మరింత బలోపేతం చేసుకుందాం, మరింత మనం ముందుకు పోదాం. ఈ నినాదాన్ని, ఈ పట్టుదలని ఏ మాత్రం సడలకుండా తెలంగాణ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే లాగులు దాటేటువంటి విధంగా మన దమ్మేందో చూపిద్దామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ శంకర్. ఇప్పుడు మా శ్యామ్